అన్నా ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నువ్వేనా? అన్నా నువ్వు 10 సార్లు క్యాచ్ పట్టావన్నా. అన్నా నువ్వు పడుకున్నావు కాబట్టి అన్ని క్యాచ్లు పట్టావన్నా. మా వాళ్ళు వచ్చేసారు, మీరు వెళ్ళి ఓకే అన్నా, బాయ్ అన్నా. బాయ్. అదేంటి చాలా తొందరగా వచ్చేసారు? మీరు వెళ్ళింది వేరేనా గుట్ట కదా? అక్కడికే. ఓ, తొందరగా దర్శనం అయిపోయిందా? అక్కడ మర్డర్ అటెంప్ట్ జరిగింది. అయ్యో, మర్డర్ అటెంప్ట్ జరిగిందా? ఎవరి మీద? ఎవరిని చంపాలనుకున్నారో తెలీదు. బుల్లెట్ మాత్రం ఓ పెద్ద ఆయన భుజంలో దిగింది. ఓ బుల్లెట్ నీలో దింపాలనుకున్నాను రా, అది మిస్ అయ్యి వాడు దొరికిపోయాడు. ఓ, ఇదంతా పొలిటికల్ ఇష్యూ అనమాట. థ్యాంక్ గాడ్ మీరు సేఫ్గా వచ్చారు, అది చాలు. పదండి ఇంటికి వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఏంటి, నేను డ్రైవర్ల బండి నడుపుతుంటే నువ్వు ఓనర్ల వెనకాల కూర్చుంటావా? నువ్వే డ్రైవర్ల బండి నడుపు, మేం ఓనర్ల వెనకాల కూర్చుంటాం. రావరుద్ని. ఏంట్రా వచ్చాడు వెళ్ళాడు? ఒక బాల్ క్యాచ్ పట్టి 10 బాల్ క్యాచ్ పెట్టానని చెప్పమన్నాడు. ఎందుకురా? ఎందుకైతే మనకేంట్రా, ఇచ్చాడు కదా 10 కేజీలంటే 20 కేజీలు చెప్పమన్నా చెప్పేసి. ఈ అన్న రోజు వస్తే బాగుండ్రా, మనం క్రికెట్ కిట్ కొనుక్కోవచ్చు. అరే రండి పోదాం. మేమిద్దరం వీరన్నగుట్టికి వెళ్ళాలనుకుంటున్నాం. నేను మీతో అదే చెప్పాలనుకుంటున్నాను. ఇలా గదిలో కూర్చోవడం బోరు కాబట్టి సరదాగా ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళమని చెప్పాలని నేను వచ్చాను. నువ్వేం చేస్తావు మేము తిరిగి వచ్చేదాకా? ఇక్కడే వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాను. ఈ అటాక్ చేయించింది ఖచ్చితంగా నన్ను చంపటానికే అని అర్థమవుతుంది. కానీ ఇదంతా సిద్ధుగడే చేయించాడని ఎలా బయట పెట్టాలి? ఎలాగైనా ఇంట్లోంచి బయటపడడానికి దారి చూపించు స్వామి. ఈ మామ ఎక్కడ చచ్చాడు? కనుక ఇలాగా వీడు పూలు పట్టుకు తిరుగుతున్నాడేంటి? కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే కుమారి, నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే, నే ఓడిపోయాననుకుంటనే, నా ప్రేమను కాస్త
సుకుమారి నా మనసొక విరిమడి విరులలో అలజడి కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కని కుమారి నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే. ఏంటి పుష్పాంజలి ఆవిడెవరు? గీతాంజలికి అక్క? కాదు, నా గుండెల్లో పెరిగిన ఒక మొక్క. ఒక్క ముక్క అర్థం కావట్లేదు. నా మనసులో ఉప్పొంగే సంతోషాన్ని మాటల్లో చెప్పలేక ఉక్కిరి బిక్కిరై ఏదేదో మాట్లాడుతున్నాను. అయితే మంచి సైకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. స్పీచ్ థెరపీ ఇస్తారు, పద్ధతిగా మాట్లాడడం నేర్పిస్తారు. ఇది జబ్బు కాదు, ఆనందం వరదలా ఉబికి ఉబికి వస్తుంది అంతే. హైదరాబాద్ రోడ్స్ మీద మ్యాన్ హోల్ లోంచి మురికి నీరు ఇలాగే ఉబికి ఉబికి వస్తుందంట. అలాగా? చీ, కంపు కంపారిజన్ వరు. అసలేంటి మీ ప్రాబ్లం? అసలు ఈ పూలేంటి? మీ గోలేంటి? రాత్రి బెడ్రూమ్లో నువ్వు పార్దు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. పార్దు నన్ను అనుమానించినా నువ్వు మాత్రం నా మంచి మనసుని అర్థం చేసుకున్నావు. నువ్వు నన్ను వెనకేసుకొస్తూ మాట్లాడుతూ ఉంటే సంతోషం పట్టలేకపోయాను. అదా? నా మీద ఎంత మంచి అభిప్రాయం ఉన్న నీకు ఏమిచ్చి నా సంతోషాన్ని తెలియచేయాలి? నేను కవిని కాను, ఒక మంచి కవిత రాయడానికి. తెలుగు చదవడం అంతగా రాదు, ఎవరైనా రాసిన కవితని కాపీ కొట్టడానికి. సింగర్ని కూడా కాదు, మంచి మెలోడీ సాంగ్ పాడి నేను ఇంప్రెస్ చేయడానికి. నేను గొంతు విప్పితే నీకున్న ఇంప్రెషన్ కూడా పోతుంది. అందుకే ఈ పుష్పాంజలి సమర్పిస్తున్నాను. సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో ఎంత ధైర్యం రా నీకు? You rascal! ఎంత ధైర్యం రా నీకు? చాట్ నుంచి బెడ్రూమ్లో మాట్లాడుకున్న మాటలన్నీ పెట్టావా? పైగా నా పిల్లల తల మీద అచ్చుపు నిన్ను చంపేసి ఆ పోలే నీ సౌండ్ మీద ఏమవ్వదు. ఏమని చెప్తుండు? ఒకసారి ఆగండి. ఆపండి, లేకపోతే చచ్చిపోతాడేమో. ఏంట్రా ఇది? ఏం చేశాడ్రా వీడు? వీడు ఏం చేశాడో తెలుసా? నేను వరుదిని బెడ్రూమ్ లో మాట్లాడుకుంటుంటే చాట్ నుంచి వింటున్నాడు. పైగా వరుదిని తల మీద ఇదిగో ఈ పూలన్నీ వేశాడు. ఏం చేయాలరా వీడిని?